హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముచ్చటైన మాట. అయితే మన శ్రీకృష్ణుడి వారి కోసం ముచ్చటగా మరొక మాట చెప్పుకుందాం. ఓకే, మరొక రోజు ఒక ఇంటికి వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళారంట. సో వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు అత్తాకోడళ్ళు ఒక పని ఆలోచించి ఏం చేద్దాము, వెన్న ఎలా పెట్టినా ఎక్కడ పెట్టినా ఈ శ్రీకృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి ఆలోచించి ఇలాగే ఉట్టి మీద కుండతో వెన్న పెట్టి చాలా పైకి కట్టారంట, అందనంత ఎత్తుకి. అంటే ఇంకా మనకి శ్రీకృష్ణుడికి అందకూడదు ఈ వెన్న, మనకి ఎలాగన్నా మిగిలాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుని చాలా పైకి కట్టారంట. ఇంతలో స్నేహితులతో శ్రీకృష్ణుడు వారు రానే వచ్చారు, చూశారు, అందటం లేదు. అయితే ఇప్పుడు తను ఒక పిరమిడ్ రూపంలో తన స్నేహితుల్ని అందరినీ నిలబెట్టి వాళ్ళ భుజాలపై ఎక్కి చూశారంట, ఇంకా అందటం లేదంట. ఇలా కాదు, వీళ్ళకి ఎలా అయినా వెన్న దొంగతనం చెయ్యాలని చెప్పి పక్కనే ఒక రాయి తీసుకుని ఆ కుండకి తగిలినట్టు కొట్టారంట. ఇంకేముంది, ఉట్టి మీద కుండలో ఉన్న వెన్నంతా ఖాళీ, మన శ్రీకృష్ణుని వారి స్నేహితులు బొజ్జ నిండా వెన్న. అక్కడ ఖాళీ అయింది, ఇక్కడ నిండింది. చక్కగా శ్రీకృష్ణ వారి స్నేహితులందరూ వెన్నని కడుపారా ఆరగించారంట. సో అలాంటి శ్రీకృష్ణుని వారు తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతారు కదా ఫ్రెండ్స్. ఇప్పటికే మీకు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే ఎంచక్క ఎక్కడ ఆ వీధిలో ఉన్న వాళ్ళన్నా యువకులందరూ కలిసి అంతవరకు ఎన్ని గొడవలు ఆడుకున్నా కానీ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది అనగానే ఎంతో సందడితో చక్కగా మంచిగా ఉట్టిని కట్టి ఉట్టిని కొట్టడం అదొక మనకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. అలనాడు ఆయన శ్రీకృష్ణుని వారి దొంగతనం వెన్న దొంగ అని అనుకునే ఆ మాట ఇంతవరకు అదే ప్రకారంగా పిరమిడ్గా ఉంచుకొని పిరమిడ్గా కట్టి స్నేహితులందరితో ఎంతో ఐకమత్యంతో మనం ఈ ఉట్టిని కొట్టడం మన సాంప్రదాయంగా జరుపుకుంటున్నాం. సో ఇలా ఎన్నో 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 కథలు శ్రీకృష్ణ వారి గురించి చెప్పుకోవాలి అంటే మన జన్మ తరించిపోతుందండి. ఎన్ని రోజులు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తనివి తీరని ఆనందం. అందుకేనేమో అందరూ అంతా కృష్ణమయం అంటారు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్, స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముచ్చటైన మాట. అయితే మన శ్రీకృష్ణుడి వారి కోసం ముచ్చటగా మరొక మాట చెప్పుకుందాం. ఓకే, మరొక రోజు ఒక ఇంటికి వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళారంట. సో వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు అత్తాకోడళ్ళు ఒక పని ఆలోచించి ఏం చేద్దాము, వెన్న ఎలా పెట్టినా ఎక్కడ పెట్టినా ఈ శ్రీకృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి ఆలోచించి ఇలాగే ఉట్టి మీద కుండతో వెన్న పెట్టి చాలా పైకి కట్టారంట, అందనంత ఎత్తుకి. అంటే ఇంకా మనకి శ్రీకృష్ణుడికి అందకూడదు ఈ వెన్న, మనకి ఎలాగన్నా మిగిలాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుని చాలా పైకి కట్టారంట. ఇంతలో స్నేహితులతో శ్రీకృష్ణుడు వారు రానే వచ్చారు, చూశారు, అందటం లేదు. అయితే ఇప్పుడు తను ఒక పిరమిడ్ రూపంలో తన స్నేహితుల్ని అందరినీ నిలబెట్టి వాళ్ళ భుజాలపై ఎక్కి చూశారంట, ఇంకా అందటం లేదంట. ఇలా కాదు, వీళ్ళకి ఎలా అయినా వెన్న దొంగతనం చెయ్యాలని చెప్పి పక్కనే ఒక రాయి తీసుకుని ఆ కుండకి తగిలినట్టు కొట్టారంట. ఇంకేముంది, ఉట్టి మీద కుండలో ఉన్న వెన్నంతా ఖాళీ, మన శ్రీకృష్ణుని వారి స్నేహితులు బొజ్జ నిండా వెన్న. అక్కడ ఖాళీ అయింది, ఇక్కడ నిండింది. చక్కగా శ్రీకృష్ణ వారి స్నేహితులందరూ వెన్నని కడుపారా ఆరగించారంట. సో అలాంటి శ్రీకృష్ణుని వారు తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతారు కదా ఫ్రెండ్స్. ఇప్పటికే మీకు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే ఎంచక్క ఎక్కడ ఆ వీధిలో ఉన్న వాళ్ళన్నా యువకులందరూ కలిసి అంతవరకు ఎన్ని గొడవలు ఆడుకున్నా కానీ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది అనగానే ఎంతో సందడితో చక్కగా మంచిగా ఉట్టిని కట్టి ఉట్టిని కొట్టడం అదొక మనకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. అలనాడు ఆయన శ్రీకృష్ణుని వారి దొంగతనం వెన్న దొంగ అని అనుకునే ఆ మాట ఇంతవరకు అదే ప్రకారంగా పిరమిడ్గా ఉంచుకొని పిరమిడ్గా కట్టి
స్నేహితులందరితో ఎంతో ఐకమత్యంతో మనం ఈ ఉట్టిని కొట్టడం మన సాంప్రదాయంగా జరుపుకుంటున్నాం. సో ఇలా ఎన్నో 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 కథలు శ్రీకృష్ణ వారి గురించి చెప్పుకోవాలి అంటే మన జన్మ తరించిపోతుందండి. ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తనివి తీరని ఆనందం. అందుకేనేమో అందరూ అంతా కృష్ణమయం అంటారు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముచ్చటైన మాట. అయితే మన శ్రీకృష్ణుడి వారి కోసం ముచ్చటగా మరొక మాట చెప్పుకుందాం. ఓకే, మరొక రోజు ఒక ఇంటికి వెన్న దొంగతనం చేయటానికి వెళ్ళారంట. సో వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు అత్తాకోడళ్ళు ఒక పని ఆలోచించి ఏం చేద్దాము, వెన్న ఎలా పెట్టినా ఎక్కడ పెట్టినా ఈ శ్రీకృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి ఆలోచించి ఇలాగే ఉట్టి మీద కుండతో వెన్న పెట్టి చాలా పైకి కట్టారంట, అందనంత ఎత్తుకి. అంటే ఇంకా మనకి శ్రీకృష్ణుడికి అందకూడదు ఈ వెన్న, మనకి ఎలాగన్నా మిగిలాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుని చాలా పైకి కట్టారంట. ఇంతలో స్నేహితులతో శ్రీకృష్ణుడు వారు రానే వచ్చారు, చూశారు, అందటం లేదు. అయితే ఇప్పుడు తను ఒక పిరమిడ్ రూపంలో తన స్నేహితుల్ని అందరినీ నిలబెట్టి వాళ్ళ భుజాలపై ఎక్కి చూశారంట, ఇంకా అందటం లేదంట. మా ఇలా కాదు, వీళ్ళకి ఎలా అయినా వెన్న దొంగతనం చేయాలని చెప్పి పక్కనే ఒక రాయి తీసుకొని ఆ కుండకి తగిలినట్టు కొట్టారంట. ఇంకేముంది, ఉట్టి మీద కుండలో ఉన్న వెన్నంతా ఖాళీ, మన శ్రీకృష్ణుని వారి స్నేహితులు బొజ్జ నిండా వెన్న. అక్కడ ఖాళీ అయింది, ఇక్కడ నిండింది. చక్కగా శ్రీకృష్ణ వారి స్నేహితులందరూ వెన్నని కడుపారా ఆరగించారంట. సో అలాంటి శ్రీకృష్ణుల వారు తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతారు కదా ఫ్రెండ్స్. ఇప్పటికే మీకు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే ఎంచక్క ఎక్కడ ఆ వీధిలో ఉన్న వాళ్ళన్నా యువకులందరూ కలిసి అంతవరకు ఎన్ని గొడవలు ఆడుకున్నా కానీ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది అనగానే ఎంతో సందడితో చక్కగా మంచిగా ఉట్టిని కట్టి ఉట్టిని కొట్టడం అదొక మనకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. అలనాడు ఆయన శ్రీకృష్ణుని వారి దొంగతనం వెన్న దొంగ అని అనుకునే ఆ మాట ఇంతవరకు అదే ప్రకారంగా పిరమిడ్గా ఉంచుకొని పిరమిడ్గా కట్టి స్నేహితులందరితో ఎంతో ఐకమత్యంతో మనం ఈ ఉట్టిని కొట్టడం మన సాంప్రదాయంగా జరుపుకుంటున్నాం. సో ఇలా ఎన్నో 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 కథలు శ్రీకృష్ణ వారి గురించి చెప్పుకోవాలి అంటే మన జన్మ తరించిపోతుందండి. ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తనివి తీరని ఆనందం. అందుకేనేమో అందరూ అంతా కృష్ణమయం అంటారు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.